వెల్కమ్ టు డీనోస్ వరల్డ్ తెలుగు. ఆ ఇంగ్లీష్ ఫ్లో అలానే కంటిన్యూ అయిపోయింది. అండ్ బండ్లు ఇట్లా వెళ్తూ ఉంటే అసలు ఆ ఫీలే వేరే అండి. ఇప్పుడైతే మేము ఉన్నాము కోయంబత్తూరులో కారీ మోటార్ స్పీడ్వే. అండ్ నాతో ఉన్నది అప్రిలియా RS 457. ద మోస్ట్ యాంటిసిపేటెడ్ బైక్ ఆఫ్ ది ఇయర్. అంటే మీరందరూ వెయిట్ చేస్తున్నారు, దాంతోపాటు నేను వెయిట్ చేస్తున్నాను, మా ఫ్రెండ్స్ ఎందరో వెయిట్ చేస్తున్నారు. అన్న ఎట్లుంది బైక్ చెప్పండి అన్న, జస్ట్ నాకు ఒక్క ఫోన్ చేసి చెప్పేసేయండి అన్న, నేను బుక్ చేసేస్తానని అంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక మ్యానుఫ్యాక్చరర్ నిజంగా ఆయన కంప్లీట్ 100% వాళ్ళు ఆఫర్ చేసినప్పుడు ఒక ప్రోడక్ట్లో అది మనకి ప్రోడక్ట్ చూడంగానే తెలిసిపోతుంది. సో RS 457 నేను ఫస్ట్ MotoGP ఈవెంట్లో చూశాను, మన భారత్ MotoGPలో. దాని తర్వాత మనకి ప్రైజ్ అనౌన్స్మెంట్ అనేది IBWలో జరిగింది. అప్పటికి చాలా హైప్ బిల్డ్ అయింది. మళ్ళీ R3తో పాటు కాంపిటీషన్, R3 ప్రైజింగ్ ఎలా ఉంటుంది, R3 ప్రైజింగ్ రాగానే జనాలు అందరూ దాన్ని మర్చిపోయారు. అండ్ ఇది ఒక్కటే అందరి మైండ్లో ఉండిపోయింది. ఇది రైడ్ చేయడానికి ఎలా ఉందనేది పెద్ద ప్రశ్న. అండ్ దీంట్లో ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది హౌ ఇట్ ట్రాన్స్లేట్స్ ఇంటూ రియల్ వరల్డ్ కేపబిలిటీ అండ్ రియల్ వరల్డ్ పర్ఫార్మెన్స్ అనేది ఇప్పుడు మనము చూడబోతున్నాం. సో ఫస్ట్ డిజైన్ చూసినట్లయితే బెస్ట్ పార్ట్ నాకు నచ్చింది దీంట్లో మనకి RS V4 డిజైన్ లాంగ్వేజ్ యాజ్ ఇట్ ఈస్ రీటైన్ చేయడం. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. ఎస్పెషలీ ఫ్రంట్ ఎండ్ చూడండి, సేమ్ DRLs, సేమ్ LED లైటింగ్ అండి, అలాంగ్ విత్ ఫ్రంట్ స్పాయిలర్. మనకి ఫ్రంట్ స్పాయిలర్ ఇచ్చారంటే అది బీభత్సమైన స్పీడ్ వెళ్ళే బైక్స్కి ఫ్రంట్ స్పాయిలర్ అనేది ఇస్తారు. అండ్ ఇది వైట్ కలర్ వేరియంట్, చాలా బ్యూటిఫుల్గా అందంగా కనిపిస్తుంది. వైట్ నైట్ అంటాను దీన్ని. కానీ దీంట్లోనే ఒక బ్లాక్ వేరియంట్ ఉంది విత్ రెడ్ స్ట్రైప్స్. దాంట్లో మనకి ఫ్రంట్ లిప్ యాజ్ ఇట్ ఈస్ మన MotoGP బైక్ వాళ్ళది ఏదైతే ఉందో, ఏదైతే విన్యాలిస్ నడిపిస్తారో లేకపోతే ఎస్పర్ గారు నడిపించారో దాంట్లో అప్రిలియా అనే బ్రాండింగ్ ఏదైతే ఇక్కడ వస్తుందో అది అసలు అగ్రెషన్, బండి ఒక అగ్రెసివ్ లుక్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోతుంది. అలానే ఫ్రంట్ ఫెండర్ చూసినట్లయితే చాలా లైట్ వెయిట్ కన్స్ట్రక్షన్ మనం చూస్తున్నాం. ప్రతి ఒక ట్రాక్ ఫోకస్ మెషిన్కి 2 ఇంపార్టెంట్ వర్డ్స్ అండి. ఒకటి లైట్ వెయిట్, ఇంకోటి స్పీడ్. ఇవి రెండు కలిస్తేనే మనకి ఆ పర్ఫార్మెన్స్ అనేది, ల్యాప్ టైమ్స్ అనేది రెడ్యూస్ అవుతాయి. లైట్ వెయిట్ కన్స్ట్రక్షన్ విత్ స్పీడ్ అండ్ అజిలిటీ. సో దాంట్లో భర్పూరంగా అంటే మొత్తం నింపి టన్నులు ఇచ్చేసానని చెప్పదలుచుకుంటున్నాను దీంట్లో. సో ఫెండర్ మీరు చూసినట్లయితే చాలా నీట్గా డిజైన్ చేయబడింది. అండ్ దాంతోపాటు మనకి USD ఫోక్స్ 41mm USD ఫోక్స్ ఇక్కడ ఆఫర్ చేశారు. అండ్ ఇది ప్రీలోడ్ అడ్జస్టబుల్, సో అది కూడా ఒక గొప్ప విషయం. మ్యాసివ్ 320mm ఫ్రంట్ డిస్క్ ఆఫర్ చేశారు. డ్యూయల్ ఛానల్ ABS ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. దాని గురించి నేను వివరాలు మళ్ళీ షేర్ చేస్తాను. అదేవిధంగా బ్రేక్ లైన్స్ కూడా మనకి స్టీల్ బ్రేడెడ్ లైన్స్ ఇచ్చారని వాళ్ళు పర్టిక్యులర్గా చెప్తున్నారు. స్టీల్ బ్రేడెడ్ హోజెస్ ఇచ్చారనేది. సో దానివల్ల బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ ఆన్ పాయింట్ ఉంటుంది. ఇప్పుడు ప్రొఫైల్కి వచ్చినట్లయితే ట్యాంక్, ద వే ద ట్యాంక్ ఇస్ డిజైన్డ్ ప్రాపర్ సూపర్ బైక్ డిజైన్ అండి. ఏదైతే వాళ్ళ RS V4 ఉంటుందో లేకపోతే RS 660 ఉంటుందో అదే చిజిల్డ్ ట్యాంక్ విత్ స్లాట్ టు పుట్ యువర్ థై ఇన్. అంటే మన థై ఇక్కడ పెట్టుకొని కార్నర్ చేసేటప్పుడు ఈజీగా స్లాట్ ఇన్ అయ్యేటట్టు ఇక్కడ ఇది ఆఫర్ చేయడం మనం చూస్తున్నాం. అదేవిధంగా ఫేరింగ్, ఫ్రంట్ ఫేరింగ్ ఒక ప్యానల్ డిజైన్, ప్యానల్ లేఅవుట్ అనేది ఎక్కడ ప్యానల్ గ్యాప్స్ మరీ ఎక్కువ అపారెంట్గా లేదు. ఈ యొక్క పార్ట్ అనేది కొంచెం ఇదిగా అనిపిస్తుంది, కానీ ఈ ప్యానల్ ఇదంతా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయబడింది, క్రాఫ్ట్ చేయబడిందని చెప్పదలుచుకుంటున్నాను. నెక్స్ట్ చాసీ అండి. ఇక్కడ మీరు చూస్తున్నారు ఇంత పెద్ద మెయిన్ అల్యూమినియం ట్విన్ స్పార్ చాసీ వాళ్ళు ఆఫర్ చేయడం అనేది ఈ ప్రైస్లో అన్బిలీవబుల్. చాలా వరకు అల్యూమినియం పార్ట్స్ యూజ్ చేయడం వల్ల మనకి బండి లైట్ వెయిట్గా తయారైంది. ఈ అల్యూమినియం చాసీ కంబైన్డ్ విత్ ఈ ట్రిపుల్ క్లాంప్ హ్యాండిల్ బార్, ఇది కూడా అల్యూమినియంది. అండ్ దాంతోపాటు మనకి వెనకాల మీరు చూసినట్లయితే అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ ఎంత బ్యూటిఫుల్గా లేఅవుట్ చేయబడిందో అంత బ్యూటిఫుల్గా హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్ని అది ఎన్హాన్స్ చేస్తుంది. మాస్ సెంట్రలైజేషన్ కాన్సెప్ట్ని మ్యాక్సిమైజ్ చేశారు విత్ అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అండ్ ఇది మోనోషాక్. సో దీనివల్ల బండి యొక్క హ్యాండ్లింగ్ రైట్ ఆన్ పాయింట్ ఉంటుందని నేను నమ్ముతున్నాను. సో ఇది బండి యొక్క డిజైన్ ఓవర్హాల్. అంతేకాదండి, టెయిల్ సెక్షన్ మీరు చూడండి,
టెయిల్ సెక్షన్ వరకు కూడా వాళ్ళు ఇక్కడ కూడా కాంప్రమైజ్ కావాలి. ఎక్కడ కూడా వాళ్ళు సరే ఇక్కడ ఇది పెడితే నడిచిపోతుంది చల్తా అనే పదాలు వాడకుండా టెయిల్ సెక్షన్ కూడా యాజ్ ఇట్ ఈస్ మనకి ఏదైతే RS V4 ఉంటుందో అదే టెయిల్ ల్యాంప్ లేఅవుట్ మనకి షార్ప్ స్లీక్ చూస్తేనే ఆ స్పీడ్ ఒక దానికి DNA ఉందనేది మనకు తెలిసిపోతుంది. చాలా బ్యూటిఫుల్గా ఇది కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ బ్యాక్ సైడ్ మనం ఫోకస్ చేస్తున్నాం కాబట్టి దీని టెయిల్ సెక్షన్లో మనకి స్టీల్ రేడియల్ టైర్స్ 150 సెక్షన్ టైర్ 17 ఇంచ్ వీల్స్ ఫ్రంట్ అండ్ రేర్ యూరో గ్రిప్ వాళ్ళది స్టీల్ రేడియల్ టైర్స్ ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు టు కాంప్లిమెంట్ ది చాసీ టు ఆఫర్ సుప్రీం రోడ్ గ్రిప్ ఈవెన్ ఆన్ వెట్ సర్ఫేసెస్. వెనకాల మీరు చూసినట్లయితే 220 mm డిస్క్ ఆఫర్ చేశారు అండ్ డ్యూయల్ ఛానల్ ABS అనేది ఉంది. మీకు స్పీడ్ సెన్సర్ అక్కడ కనిపిస్తుంది కాబట్టి. ఇప్పుడు సీట్ గురించి చూద్దాం. సో సీట్ మనకి స్పేషియస్ సీట్ ఆఫర్ చేశారు, మంచి ఫోమ్ ఉంది అండ్ టేపర్డ్ ఫ్రంట్ ఉంది. సో నేను కూర్చొని బండిని ఫస్ట్ బండి అన్నకి సూట్ అయిందా లేదా మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ మన హైట్కి ఈ బండి కరెక్ట్గా సెట్ అయిందని ఫ్రెండ్స్ చెప్పారు ఈరోజు నేను షూట్ చేస్తున్నప్పుడు చూసిన వాళ్ళు. సో మీకేమనిపిస్తుంది మీరు చెప్పండి, తీసుకుందాం అవుద్దా అనేది మనం డిసైడ్ చేద్దాం మీ యొక్క వర్డిక్ని బట్టి. కానీ మీరు చూడొచ్చు నా ఒక బోత్ ద ఫీట్ నేను కింద పెట్టలేకపోతున్నాను ఎందుకంటే 800 mm సీట్ హైట్ అనమాట. కానీ నడిపించేటప్పుడు ఐ కెన్ ఈజీలీ స్లాట్ ద థై హియర్. దానికి పర్ఫెక్ట్గా ట్యాంక్ రీసెసెస్ ఇక్కడ ఆఫర్ చేశారు. అదేవిధంగా టెయిల్ సెక్షన్ చూసినట్లయితే పిలియన్ సీట్ మరీ పెద్దగా లేదు మరీ చిన్నగా లేదు, మేనేజబుల్గా ఉంది. సో అది మీరు గమనించాలి. గ్రాబ్ రైల్స్ అనేది ఇక్కడ ఆఫర్ చేశారు. సో ఇంటిగ్రేటెడ్ గ్రాబ్ రైల్స్. సో అది కూడా బండి ఒక అందాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం మనము చూస్తున్నాం. ఇంకొక హైలైట్ చూడాల్సింది బండి ఒక TFT కన్సోల్ 5 inch TFT కన్సోల్ మనకి ఇక్కడ ఆఫర్ చేయడము అదొక గొప్ప విషయం అండి. దాంట్లో మళ్ళీ అడ్జస్టబుల్ లెవెల్స్ ఆఫ్ ట్రాక్షన్ కంట్రోల్, అడ్జస్టబుల్ అంటే స్విచబుల్ ABS ఇవన్నీ ఆఫర్ చేయడం చాలా చాలా గొప్ప విషయం అనమాట. సో మీరు చూడొచ్చు 5 inch ఫుల్ కలర్ TFT ఈ ప్రైస్లో మనకు ఆఫర్ చేయడము సెట్టింగ్ న్యూ స్టాండర్డ్స్ అనమాట. సో ఇది బేసిక్ లేఅవుట్ అనమాట. స్పీడోమీటర్ ఉంది, టాకోమీటర్ ఉంది, రెవ్ కౌంటర్ విత్ 13,000 RPM వరకు రెవ్ అవుతుంది. గేర్ పొజిషన్ ఇండికేటర్, ATC అంటే ట్రాక్షన్ కంట్రోల్, అప్రిలియా ట్రాక్షన్ కంట్రోల్ లెవెల్ 1లో ఉంది. రైడింగ్ మోడ్ ఇక్కడ మనకి కనిపిస్తుంది, ఫ్యూయల్ గేజ్ ఇక్కడ కనిపిస్తుంది, సైడ్ స్టాండ్ ఇక్కడ ఉంది, ఇంజిన్ కూలెంట్ టెంపరేచర్ ఓకే అనేది చూపిస్తుంది, ambient టెంపరేచర్ క్లాక్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఎలా ఈ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ని మనం నావిగేట్ చేయాలంటే ఇక్కడ బటన్స్ ఇచ్చానండి. ఈ 4 buttons మీరు చూసినట్లయితే నావిగేట్ చేయడానికి, ఇది సైడ్ వేస్ వెళ్ళడానికి, ఇది వెనక్కి రావడానికి, దీనికి సపరేట్ ఫంక్షన్స్ ఉంటాయి. మనం ఒకసారి ఇప్పుడు జస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ చూసేద్దాము. సో రైట్ సైడ్ ప్రెస్ చేసినట్లయితే మనకి ట్రిప్ మీటర్ ఉంది, మ్యాక్స్ స్పీడ్ అచీవ్డ్ ఉంది అండ్ ఫ్యూయల్ ఎకానమీ అనేది యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ ఉంది. అదే కాకుండా మనకి ఇక్కడ సర్వీస్ ఇంటర్వెల్ ఉంది, ఇంజిన్ టెంపరేచర్ గేజ్ ఉంది అండ్ బ్యాటరీ వోల్ట్ మీటర్ ఉంది. దాని తర్వాత మళ్ళీ ల్యాప్ టైమర్కి సపరేట్ ల్యాప్ లేఅవుట్ అనేది ఒకటి, ల్యాప్ టైమర్తో పాటు మనకి ట్రాక్ సెట్టింగ్ ఒకటి ఉంది అంటే ట్రాక్ స్పీడో. దాని తర్వాత మ్యూజిక్ కనెక్షన్ అండ్ ఫోన్ కనెక్షన్కి డిఫరెంట్ సెట్టింగ్స్ అనేది మనకి ఇక్కడ లభిస్తుంది, మనం చూస్తున్నాం. ఇప్పుడు మీరు ట్రాక్షన్ కంట్రోల్ చేంజ్ చేయాలనుకుంటే లేకపోతే డిసేబుల్ చేయాలనుకుంటే మీరు ఈ లో బటన్ అంటే కింద డౌన్ ఆరో బటన్ ప్రెస్ చేయాలి. లాంగ్ ప్రెస్ చేసినట్లయితే మనకి ట్రాక్షన్ కంట్రోల్ డిసేబుల్డ్ అని వస్తుంది. ఇది మళ్ళీ ఎనేబుల్ చేయడానికి మళ్ళీ అప్ ఆరో బటన్ ప్రెస్ చేస్తే లెవెల్ 1 మినిమల్ ఇంట్రూజన్, లెవెల్ 2 ఓకే ఇంట్రూజన్, లెవెల్ 3 మ్యాక్సిమం ఇంట్రూజన్ ట్రాక్షన్ కంట్రోల్తో ఉంటుంది. అంటే వీల్ స్పిన్, ఎక్సెసివ్ వీల్ స్పిన్ కాకుండా అది కాపాడుతుంది. ఇది నేను స్పోర్ట్ మోడ్ కాబట్టి 1లో పెట్టేస్తాను. రైడింగ్ మోడ్స్, ఇప్పుడు దీంట్లో 3 రైడింగ్ మోడ్స్ వస్తాయి. రైడింగ్ మోడ్స్ చేంజ్ చేయడానికి మనకి ఇక్కడ డెడికేటెడ్ బటన్ ఇచ్చారు. ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి రైడింగ్ మోడ్స్ అనేది చేంజ్ చేస్తాయి. మనకి ఒక బటన్ ప్రెస్ చేస్తే ఈకో మోడ్, రెయిన్ మోడ్, స్పోర్ట్ మోడ్. దీంట్లోనే మళ్ళీ ABS కూడా ఎలా డిసేబుల్ చేసుకోవాలన్నా అంటే రేర్ ABS మాత్రం ఇదైతే డియాక్టివేట్ అవుతుంది. ఇదే బటన్ లాంగ్ ప్రెస్ చేసినట్టయితే రేర్ ABS డిసేబుల్డ్ అనే వస్తుంది. ఇక్కడ ఐకాన్ వస్తుంది, ఇది గమనించాలి మీరు, ఇది రేర్ ABS డిసేబుల్డ్ ఐకాన్ అనమాట. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ ఎనేబుల్ చేయాలంటే ఒక్కసారి మీరు ఇగ్నిషన్ ఆఫ్ చేసి ఆన్ చేసుకోవచ్చు, లేదన్నా ఇదే లాంగ్ ప్రెస్ చేస్తే మళ్ళీ ABS అనేది ఎనేబుల్ అవుతుంది. ఇది స్పీడో కన్సోల్. ఒక ఇది మెయిన్ మెనూలోకి వెళ్తాం. ఇక్కడ మనకి వెహికల్ ఉంది, దీంట్లో షిఫ్ట్ లైట్ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు, క్యాలిబ్రేషన్ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు, దీంట్లో డాష్ బోర్డ్లో సెట్టింగ్స్ అనేది సెట్ చేసుకోవచ్చు, ఫ్యూల్ కన్సంప్షన్ కానీ, బ్యాక్ లైట్ కానీ, మల్టీమీడియా, ల్యాప్ టైమర్, సర్వీస్, ఇవన్నీ డీటెయిల్స్ అనమాట. సో ఇది స్పీడో కన్సోల్ ఒక ఓవర్వ్యూ. ప్రైస్ ఏమో 4,10,000. మైలేజ్ గురించి మీరు అడగకండి, ఏంటంటే ఇది మైలేజ్ గురించి నా వెహికల్ కాదు. దగ్గర దాపు 30 kmpl మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేకపోతే 25 to 30 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 457cc ప్యారలల్ ట్విన్ లిక్విడ్ కూల్డ్ అనమాట, 4 valves per cylinder. మ్యాక్స్ పవర్ ఏమో 48 PS అండి, 48 PS అండ్ టార్క్ ఏమో
43.5 న్యూటన్ మీటర్స్ అండ్ 6-speed గేర్ బాక్స్. అండ్ మెయిన్ హైలైట్ ఏమో వెయిట్ అండి. వెట్ వెయిట్ అంటే విత్ ఆల్ ద ఫ్లూయిడ్స్ అండ్ ఫుల్ ట్యాంక్ వెళ్తే మనకి 175 kilos మాత్రమే, అంటే డ్రై వెయిట్ దగ్గర దాకా 162 kgs అనుకోండి. మన డ్యూక్ కంటే వెయిట్ తక్కువ. అండ్ 48 PS పవర్, అంటే పవర్ టు వెయిట్ రేషియో ఏ రేంజ్లో ఉంటుంది మీరు ఊహించుకోవచ్చు. సో ట్యాంక్ కెపాసిటీ ఏమో 13 లీటర్లు. సో ఇది బండి ఒక ఓవర్వ్యూ. అండ్ ఇప్పుడు బండి నడిపించడానికి నేను రెడీగా ఉన్నాను. అండ్ దీంట్లో అడ్జస్టబుల్ లీవర్స్ ఇవ్వలేదు, అదొక విషయం మీరు గమనించాలి. కానీ రైడ్ బై వైర్ ఉంది, స్లిప్పర్ క్లచ్ ఆఫర్ చేశారు. ఇవి రెండు కూడా ఎలా పనిచేస్తాయి నేను ఆల్రెడీ చెప్పాను మీకు. స్లిప్పర్ క్లచ్ ఎలా అంటే మీకు ఫాస్ట్గా డౌన్ షిఫ్ట్ చేసేటప్పుడు ఎప్పుడైతే రేర్ వీల్ స్పీడ్ అండ్ ఇంజిన్ బ్రేకింగ్ మ్యాచ్ కాదో రేర్ వీల్ లాక్ అయ్యి మీకు హాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అది అవ్వకుండా కాపాడేది స్లిప్పర్ క్లచ్. అదేవిధంగా ట్రాక్షన్ కంట్రోల్ గురించి కూడా నేను చెప్పాను. వెట్ సర్ఫేసెస్ పైన మీరు ఫుల్ థ్రాటిల్ ఇచ్చినప్పుడు ఎక్సెస్ వీల్ స్పిన్ కొట్టి బండి అక్కడనే స్లిప్ అయ్యి పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అక్కడ ఎక్సెస్ వీల్ స్పిన్ అవ్వకుండా కంట్రోల్ చేసేది ట్రాక్షన్ కంట్రోల్. సో అది బండి ఒక ఓవర్వ్యూ అండి. ఇప్పుడు లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైమ్, లెట్స్ హిట్ ద ట్రాక్ అండ్ లెట్స్ అన్లీష్ ద బీస్ట్. Welcome to my party, we're just getting started. A life is a dream or a nightmare scarring. Hand me a drink cause I think I'm going all in. Get me a shrink who can catch me when I'm falling. Cover up my scars, flip the handlebars. Crashing in my car, wake up in a bar. I'll be a superstar, just on my avatar. This world is so bizarre, empty out the reservoir. Yeah, I'm taking 6 shots, yeah, straight to the face. And I wanna get lost, I'm sick of this place. Don't know how to stop when I'm feeling this way, so Okay guys, this is it. So first let us get used to the track. సో బండి ఎలా ఉంది నడిపేయడానికి, అస్సలు అద్దుర్సండి. హ్యాండ్లింగ్ బ్రిలియంట్, డైరెక్షన్ చేంజెస్ స్పాట్ ఆన్, బ్రేకింగ్ ఇన్క్రెడిబుల్, సస్పెన్షన్ రైట్ ఆన్ పాయింట్. ఏంటంటే టాప్ స్పీడ్ ఒకటి కొట్టలేకపోతున్నాం, ఎందుకంటే స్ట్రెచ్ చాలా తక్కువ ఉంది కాబట్టి. కానీ నిజంగా వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్స్ అండి. ఈ ప్రైస్కి అల్టిమేట్ వాల్యూ అని చెప్పొచ్చు. కొట్టేశాడు. Just beginning to enjoy it. What the fuck? Wow man, what an experience. సో మై డే బంగారాజ్ బండి ఆల్రెడీ రైడ్ చేసేసి వచ్చాను. ఆల్మోస్ట్ గంట సేపు ట్రాక్లో నడిపించాను. సో టు మై హార్ట్స్ కంటెంట్ దీన్ని నడిపించాను, టెస్ట్ చేశాను. సో థ్రాటిల్ రెస్పాన్స్ బ్రిలియంట్గా ఉంది. క్లచ్ చాలా లైట్ క్లచ్ పుల్ అనేది ఆఫర్ చేస్తుంది బికాస్ ఆఫ్ స్లిప్పర్ క్లచ్. అండ్ రైడ్ బై వైర్ థ్రాటిల్ ఉన్నా కానీ ఎటువంటి లేటెన్సీ లేదు థ్రాటిల్ రెస్పాన్స్లో. ఇన్స్టెంట్ క్రిస్ప్ థ్రాటిల్ రెస్పాన్స్ అనేది ఆఫర్ చేస్తుంది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే బండి యొక్క హ్యాండ్లింగ్ అండి. అంటే ఎప్పుడైతే మనం పవర్ టు వెయిట్ రేషియో చూస్తామో 175 kilos ఓన్లీ అండ్ 48 PS ఆఫ్ మ్యాక్స్ పవర్, అవి రెండు కంబైన్ చేస్తే ఆల్మోస్ట్ ఒక సూపర్ కార్ ఒక పవర్ టు వెయిట్ రేషియో మీరు ఈ యొక్క బైక్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అది అల్టిమేట్ ఫార్ములా అండి టు బికమ్ అ ట్రాక్ ఛాంపియన్. లైట్ వెయిట్, ఫాస్ట్ అండ్ యాజైల్, ఈ 3 వర్డ్స్ ఎప్పుడైతే పర్ఫెక్ట్ ప్రపోర్షన్స్లో కంబైన్ చేయబడతాయో యూ గెట్ ది అల్టిమేట్ ట్రాక్ వెపన్.
సో అప్రిలియా RS 457 అనేది అసలు వేరే లెవెల్ మోటార్ సైకిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్. అంటే మీరు ఇన్ని రోజులు అనుకొని అన్న నేను ఒక సూపర్ స్పోర్ట్ రైడర్ రేసర్ అవ్వాలనుకుంటున్నాను, లేదంటే ఆ సూపర్ స్పోర్ట్ జానర్ ఒక ఎసెన్స్ ఒక అఫోర్డబుల్ ప్రైస్లో నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను అంటే మీకు దీనికంటే మించిన ఒక ప్రపోజిషన్ అనేది దొరకదు. ఎందుకంటే 4,10,000లో మీకు స్విచబుల్ ట్రాక్షన్, స్విచబుల్ ABS, రైడింగ్ మోడ్స్, రైడ్ బై వైర్, స్లిప్పర్ క్లచ్, USD ఫోక్స్, అల్యూమినియం చాసీ, అల్యూమినియం స్వింగ్ ఆర్మ్, అంటే ఒక అప్రిలియా ఒక 54 వరల్డ్ టైటిల్ విన్నింగ్ కంపెనీ ఒక రేసింగ్ పెడిగ్రీ, రేసింగ్ DNA మొత్తం ఒక అఫోర్డబుల్ ప్రైస్లో ప్యాక్ చేయబడిందంటే అది RS 457 అండి. మీరు చూడొచ్చు అందరూ ఆల్రెడీ ఎంజాయ్ చేస్తున్నారు, అసలు బండిని వదిలేసి రావట్లేదు. అంత చక్కగా ఒక చెప్పాలంటే ఇది ఒక అరుపులాగా ఉంది. అంటే మన నాని జెర్సీ మూవీలో ఆ ట్రైన్ స్టేషన్స్ సీక్వెన్స్లో ఒక అరుపు ఉంటుందో ఆ పవర్ఫుల్ అరుపులాగా ఉంది. మన ప్రభాస్ సలార్ మూవీలో ఇంట్రొడక్షన్ ఫైట్లో ఇచ్చిన ఆ మాస్ పంచ్ లాగుంది. అండ్ చెప్పాలంటే ఇరగదీసే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మన రవి బస్రూర్ గారిది. అలాంటి ఒక బ్యూటిఫుల్ మోటార్ సైకిల్గా ఇది ముందుకు వస్తుంది. అది అన్ని పరంగా అంటే మీరు చూడండి బండి చూడడానికి ఎంత అందంగా కనిపిస్తుందో. ఇది చూస్తే మీరు ఒక 4 లక్షలకి అవైలబుల్ అయ్యే మోటార్ సైకిల్కి కనిపిస్తలేదు. ఆల్మోస్ట్ ఒక 600-700 cc క్లాస్ మోటార్ సైకిల్కి ఉంది. సో ఇటువంటి డిజైన్ లాంగ్వేజ్, ఇటువంటి డిజైన్ సిలబెట్, ఇటువంటి ఎక్విప్మెంట్, అడ్జస్టబుల్ USD ఫోక్స్, అల్యూమినియం స్వింగ్ ఆర్మ్, బ్యూటిఫుల్గా ఏదైతే వాళ్ళ ఫ్లాగ్షిప్ మోడల్ వస్తుందో అటువంటిది, అల్యూమినియం చాసీ, అంటే ఇటువంటి రేస్ డిరైవ్ టెక్నాలజీ మనకి ఈ మాస్ మార్కెట్ వాళ్ళకి పరిచయం చేయడము హ్యాట్స్ ఆఫ్ టు అప్రిలియా. అండ్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో దానికి మించిపోయే పర్ఫార్మెన్స్, మించిపోయే రిఫైన్మెంట్, మించిన వాల్యూ ఫర్ మనీ ఈ యొక్క బైక్ ముందుకు తీసుకొస్తుంది. ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే రియల్ లైఫ్ కండిషన్లో వాళ్ళు ఎలా ఈ యొక్క మంచి మోటార్ సైకిల్ని మార్కెట్ చేస్తారు. ఏదైతే వాళ్ళ SR 150 స్కూటర్ ఉండేదో చాలా మంచి స్కూటర్గా ముందుకు వచ్చింది, కానీ ఆఫ్టర్ సేల్ సర్వీస్ కానీ స్పేర్స్ అవైలబిలిటీ కానీ ఇవన్నీ కరెక్ట్గా లేకపోవడం వల్ల వాళ్ళు చాలా దెబ్బతిన్నారు. సో మీకు ఈ వీడియో నచ్చిందా లేదా, మీ అభిప్రాయం ఏంటి? మీరు దీన్ని ప్రిఫర్ చేస్తారా, R3ని ప్రిఫర్ చేస్తారా, లేకపోతే RC 390 కొత్తది రాబోతుంది, అది సింగిల్ సిలిండరే కానీ ఆల్మోస్ట్ అన్ని ఇంచుమించు ఇదే దగ్గర ప్రైస్ దరిదాపుల్లో ఉన్నాయి ప్రైస్ బ్రాకెట్లో. సో మీరు ఏ బైక్ 400 cc క్లాస్లో ప్రిఫర్ చేస్తారనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎందుకు ప్రిఫర్ చేస్తారని కూడా తెలియచేయండి. నాకైతే ఫిట్ అండ్ ఫినిష్, బిల్డ్ క్వాలిటీ, ఓవరాల్ ప్యాకేజ్, టైర్స్ అండ్ సస్పెన్షన్, చాసీ కేపబిలిటీ, హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్, బ్యాలెన్స్ అండ్ ఓవరాల్ యాక్సలరేషన్ అంతా కూడా దుమ్ము లేపే పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తుంది RS 457. అండ్ మరొక వీడియోలో నేను మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.